కానీ అసలు పాయింట్ ఎక్కడ ఉంది అంటే దేని గురించి పోరాడుతున్నాం మనం? పిల్లల ఫ్యూచర్ గురించి. ఫ్యూచర్ ఇస్తున్నాం నిజంగా. ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ పిల్లల బుక్స్ తీసుకొని ఒక్కసారి వెరిఫై చేసుకొని చూడండి, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది. మీ పిల్లని తీసుకెళ్ళి విజయవాడలో మీకు తెలియని ఊర్లో బస్ స్టాండ్లో వదిలిపెడితే మళ్ళీ ఇంటికి సేఫ్గా రాగలరా? తెలుసా మొత్తం వాళ్ళకి? చెప్పండి. మరి ఏం నేర్పిస్తున్నాం మనం పిల్లలకి? ఒక్కసారి ఆలోచించండి. అదే ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు ఎలా ఉంటారంటే ఇది మిడిల్ క్లాస్ లైఫ్. ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలిగిన స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఎందుకు అంటే ఆదాయాన్ని ఎలా తీసుకోవాలి అని వాళ్ళు ముందుగానే తెలుసుకున్నారు కాబట్టి. అవునా కదా? ఒక్కసారి ఇప్పుడు ఏది మనకు డౌట్ వచ్చినా ఇప్పుడు ఏం అడుగుతున్నాం? ఎవరిని అడుగుతున్నాం? గూగుల్ తల్లిని అడుగుతున్నాం. గూగుల్ ఓపెన్ చేసి నెట్వర్క్ మార్కెటింగ్ గ్రోత్ అని కొట్టండి. ఫస్ట్ ప్లేస్లో ఉండేది యుఎస్. ఈ ఫ్లాగ్ తెలుసు కదా? ఈ జెండా ఎవరిది? అమెరికా, యుఎస్. అవునా కదా? ఎంత అభివృద్ధి ఎందుకు చెందింది అంటే ఆర్థికంగా ప్రజలకి ఎలా ఇవ్వగలం అనేది మొత్తం ఐడెంటిఫై చేసి వాటిని ముందుగానే స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరే చూడండి, ఏదైనా స్టార్ట్ అయ్యేది ఎక్కడ అవుతుంది? ఫస్ట్ యుఎస్ కానీ యూకే కానీ ఇలాంటి దేశాల్లోనే అవుతున్నాయి. అలాంటి దేశాల నుంచి సర్వే చేసుకొని మనకి ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఇది ఎంతగానో గ్రోత్ పొందుద్దా లేదా? అభివృద్ధి చెందుద్దా లేదా? మరి ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనం కూడా అభివృద్ధిలో ఉంటాం. అభివృద్ధి చెందిన తర్వాత మీరు చేరితే ఉపయోగం లేదు. అవునా కదా? ఒక 2 వీలర్ మోటార్ బైసైకిల్ మీద ఎంతమంది వెళ్ళాలి? ఇద్దరే వెళ్ళాలి రూల్ ప్రకారం. వెళ్ళగలమా మనం? ఎందుకంటే మనకి మిడిల్ క్లాస్ జీవితంలో ఇద్దరిని ఒకసారి తీసుకెళ్ళి ఇంకొక ఇద్దరిని ఇంకోసారి తీసుకెళ్ళి అంత బడ్జెట్ మన దగ్గర లేదు. అవునా కదా? వెళ్ళగలమా? అందుకని ఏం చేస్తాం మనం? రూల్ని అతిక్రమిస్తాం. అవునా కదా? ఎందుకంటే పెట్రోల్ సేవ్ అయింది. అవునా కదా? సో ఇక్కడ చూడండి, మీరు కొట్టి చూడండి ఒకసారి యుఎస్ లైఫ్ స్టైల్స్ అని కొట్టి చూడండి, మీకు అర్థం అవుతుంది. ఐపిఎఫ్ఎస్ స్టాటిస్టిక్స్ అంటే ఇండియన్ పీపుల్ ఫైనాన్షియల్ స్టేటస్ 10% రిచ్లో ఉన్నారు, 90% పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు ఇండియాలో. 140 కోట్ల మందిలో ఎంతమంది ఉన్నారు రిచ్గా? 10%. అందులో కూడా మీరు స్టాటిస్టిక్స్ కరెక్ట్గా చూస్తే 1% ఇండియన్ పాపులేషన్ దగ్గర మాత్రమే 40% ఇండియన్ డబ్బులన్నీ ఎంతమంది దగ్గర ఉన్నాయి? 1%. 140 కోట్ల జనాభాలో 1% అంటే ఎంతో మీరే లెక్కేసుకోండి. అంత తక్కువ మంది దగ్గరే 40% దేశ ఆర్థికం అంతా ఎక్కడుందంటే ఈ 1% మీదే ఉంది. ఓకేనా? మిగతా కొంత డబ్బు మాత్రమే ఒక 10% రిచ్ పీపుల్ దగ్గర ఉంది. ఓకేనా? మిగతా 90% మంది ఎవరు? మధ్య తరగతి, దిగువ తరగతి, వీళ్ళే. అంటే మనం ఇది నేను చెప్పింది కాదు, ఇదిగోండి వరల్డ్ ఇన్ఈక్విటీ ల్యాబ్ కానీ ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నవి. ఓకేనా? ఈ మూడు మనందరికీ తెలిసిన పరిస్థితులే. ఖాళీ జాబు, ఇంట్లో ఏది చేయాలన్నా మన అర్ధభాగానికి కానీ పిల్లలకు కానీ ఏం చేయాలన్నా 1-2 సార్లు చేతిలో ఎంత డబ్బు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని ఆలోచించుకొని చేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. అవునా కదా? ఎప్పుడు చూసినా ఖాళీ అయిందంటే ఫస్ట్ మనకు వచ్చే ఆలోచన చేతిలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకెంత కష్టపడాలి, జీవితాంతం కష్టపడే చచ్చిపోవడం. అవునా కదా? మరి ఇదంతా పోరాటం ఎవరి కోసం చేస్తున్నామంటే మన పిల్లల కోసం. మరి మీరు చేసే పనిలో మీరు చేసే కష్టానికి కరెక్ట్గా అయినా ప్రతిఫలం వస్తుందా లేదా? రేపు వాళ్ళ ఒక 5-10 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటనేది ఒకసారి చూడండి. ఓకేనా? సో ఎక్కడ ఉండాలనుకుంటున్నారు మీరు? ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? నిజమేనా? నిజంగా? హౌ? ప్రెస్టీజ్. ఈ ముగ్గురు మహానుభావుల వల్ల మనకి వచ్చిన ప్లాట్ఫామే ప్రెస్టీజ్. నెట్వర్క్ మార్కెటింగ్. మనం ఉన్నా లేకపోయినా మనీ సర్క్యులేషన్ జరుగుతూనే ఉంటుంది మన కింద బిజినెస్. ఓకేనా? మళ్ళీ మనీ సర్క్యులేషన్ అంటే మళ్ళీ వేరే కంపెనీల దగ్గరికి వెళ్ళబాకండి. 5,000 కట్టు, 10,000 కట్టు, 10 మంది చేత 10,000 కట్టించు, ఈ జోలికి పోవద్దు. వెస్టైల్ ఎవరన్నా డబ్బులు కట్టరా? ఐడి వేసుకున్నారు కదా ఇక్కడ.
ఐడికి ₹1 కలెక్ట్ చేసిన కంపెనీ 4 నుంచి 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు కంపెనీలో. ఒక్కొక్కరి దగ్గర ₹100 తీసుకున్నా కంపెనీకి ఎంత ప్రాఫిట్? నెలకి ఎంత ప్రాఫిట్? 400 నుంచి 500 కోట్ల ప్రాఫిట్ ఉంది నెలకి. ఒక్కరి దగ్గర ₹100 తీసుకున్నాము, ₹1 కూడా తీసుకోకుండా మనకు ఐడి ఇస్తుంది కంపెనీ. ఆ ఐడి ద్వారా మనకి ఏమేమి వస్తున్నాయి? హెల్త్ అండ్ వెల్త్. ఓకేనా? సో నెక్స్ట్ ఎలా వస్తున్నాయి అనేది చూద్దాం. సో దీనికోసం మీ అందరికి అర్థం అవడానికి తీసుకొచ్చిన కాన్సెప్టే ఈ నెక్స్ట్ స్పెల్లింగ్ ఏంటి? NEXT. కానీ ఇది మీరు టైప్ చేసినా కూడా ఓకేనా, ఇంగ్లీష్ టు తెలుగు టైప్ చేస్తాం కదా, ఈ స్పెల్లింగ్ కొట్టండి నెక్స్ట్ అనే వస్తుంది. ఓకేనా? సో కొంచెం మీకు అర్థం అవుద్దని దాన్ని మోడిఫై చేశాను. ఆ పదాలకి మీనింగ్ చెప్తాను. సో ఈ నెక్స్ట్ వల్ల మీరు తెలుసుకునేది ఏంటంటే ప్రజెంట్ ఫ్యూచర్ ప్లానింగ్. ఎవరి గురించి? ప్రజెంట్ ఫ్యూచర్ ప్లానింగ్. ఎవరి గురించి? మన గురించి, టీం గురించి. దీన్ని కరెక్ట్గా ఈ 6 పాయింట్లు చేస్తే మనకి ఏమొస్తుంది? సో ఈ 6 పాయింట్స్ తెలుసుకుందామా లేదా? సో ఫస్ట్ అసలు నెక్స్ట్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ ఎస్టిమేటెడ్ చెక్ ఆర్ చేంజ్ స్ట్రక్చర్ ట్రాకింగ్. అర్థమైందా? సగం మందికి అర్థమైంది, సగం మందికి అర్థం కాలేదు కదా. ఏంటి అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మన చెక్ కానీ లేదా మన జీవితంలో మార్పును కానీ ముందుగా ఒక స్ట్రక్చర్ వేసుకొని దాన్ని ట్రాక్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు చేసేదే ఈ బిజినెస్లో కూడా చేయమంటాం. ఏం చేస్తున్నాం? మీకు ఒక 20,000 30,000 శాలరీ వస్తే రేపు శాలరీ వచ్చిన తర్వాత ఎంత అమౌంట్ ఎంత దేనికి ఖర్చు పెట్టాలి అని ఒక ప్లానింగ్ ఉందా లేదా మీకు? సో వెస్టేజ్లో కూడా మీరు ఎంత కొంటున్నారు, మీ కింద వాళ్ళు ఎంత కొంటున్నారు, రేపు నెల మీకు ఎంత చెక్ వస్తుంది, ఓకేనా? లేదా మీకు ఒక 20,000 కావాలి వచ్చే నెలకి. ఇప్పుడు ప్రజెంట్ ₹1000 వస్తుంది మీకు వెస్టేజ్ నుంచి. నెక్స్ట్ మంత్ ఒక 10,000 20,000 కావాలి. ఆ 10,000 20,000 తీసుకోవాలి అంటే నేను ఏ స్ట్రక్చర్లో వర్క్ చేయాలి? అర్థమైందా? సో దాని గురించి తెలుసుకునేదే ఈ నెక్స్ట్. సో ఫస్ట్ ఇది తెలియాలి అంటే వెస్టేజ్లో మనకి ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయో తెలియాలి. మొత్తం ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయంటే 9 రకాల ఆదాయాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి రీటైల్ బెనిఫిట్. ఓకేనా? రీటైల్ ప్రాఫిట్. మీరు ఐడి తీసుకున్నందుకు కంపెనీ ఏం చేస్తుంది? 360 రోజులు మీకు 10 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తుంది. ఓకేనా? రైస్ బ్రాన్ ఆయిల్ ఎంతమంది తెలుసు? ఇక్కడ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ తెలుసు కదా. ఎంఆర్పి ఎంత? 600. మనకి ఎంత ఇస్తుంది కంపెనీ? 480. అంతేనా? 480. మీరు క్యాలిక్యులేటర్లో వేసి చూడండి, 20% డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ. ఓకేనా? అట్లా ఒక్కొక్క ప్రోడక్ట్ని బట్టి డిస్కౌంట్ ఇస్తుంది. 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. అట్లాగే అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొత్తగా ఫస్ట్ టైం మీటింగ్ వచ్చిన వాళ్ళు కానీ రెండోసారి వీటి గురించి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దు, పర్లేదు. సగం అయితే సగమే వస్తుంది. అందరూ కొత్త వాళ్ళేనా? తెలియని వాళ్ళ? ఓకే, థ్యాంక్ యూ. సో ఈ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మీరు స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు 5%లో ఉంటారు. 5 నుంచి 16 వరకు వచ్చేదే అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ మెయిన్. ఇది మీకు మొత్తం టోటల్గా మీరు ఏ స్టేజ్లో ఉన్నా వస్తుంది. కానీ ఇంపార్టెంట్గా మనం 16% లోపు ఉన్నప్పుడు మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ డైరెక్టర్ బోనస్ 15%. డైరెక్టర్ బోనస్ 15% అంటే 15% కంపెనీ మీకు డబ్బులు ఇవ్వదు. దానికి కంపెనీలో జరిగే టర్న్ ఓవర్ ఏదైతే ఉందో, సపోజ్ ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ ఈ సంవత్సరం ఈ నెల జరిగితే దాంట్లో 15 కోట్లు కేవలం ఈ డైరెక్టర్ బోనస్ ఇవ్వడం కోసం పక్కన పెట్టేస్తుంది కంపెనీ. బాగుందా బాగాలేదా? సో డైరెక్టర్ అయిన ప్రతి ఒక్కరికి ఈ 15% వాటాలో నుంచే డబ్బులు ఇస్తుంది కంపెనీ. ఏమిస్తుంది ఇక్కడ కంపెనీ? వాటా ఇస్తుంది, మనకి కమిషన్ ఇవ్వట్లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది వెస్టేజ్కి వచ్చి ఎంత కమిషన్ వస్తుంది, ఈ ప్రోడక్ట్ అమ్మితే, ఈ డబ్బా అమ్మితే ఎంత వస్తుందని అడుగుతారు. ఇక్కడ కమిషన్ ఇవ్వట్లేదు కంపెనీ. మీరు కరెక్ట్గా బిజినెస్ చేస్తే కంపెనీలో వాటా ఇస్తుంది. అప్పుడు కంపెనీ ఎవరిదైతే? ఓకేనా? సో నాది కంపెనీ అన్నట్టు పనిచేస్తే డబ్బులు కూడా త్వరగా వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ 3% ఇస్తుంది. మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకున్నారనుకోండి, ఇప్పటికిప్పుడు మీకు ఏదైనా స్విట్జర్లాండ్లో మంచి పూలు కాస్తాయంట, బాగుంటుందంట వెదరు, ట్రిప్కి వెళ్దామంటే వెళ్ళగలరా? కానీ కంపెనీ మీకు ప్రతి నెల 3% అలాంటి ట్రిప్పులు మేము పెడతాం. సంవత్సరంలో ఒక 3-5 పెడతాము. దానికి దారి ఖర్చులకు కూడా మీకు ప్రతి నెల 3% మీకు ట్రావెల్ ఫండ్ ఇస్తామని చెప్పి ప్రతి నెల మీరు సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత నుంచి ప్రతి నెల మీకు 3% ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. ఇది ఎలా అంటే డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వేయదు. ఎందుకంటే మీకు డైరెక్ట్గా అకౌంట్లోకి వేస్తే మనం ఏం చేస్తాం? చింతపండు కందిపప్పు కొనడానికి వాడేస్తాం.
అవునా కదా? అందుకని ఈ 3% ఏం చేస్తుందంటే కంపెనీ హోల్డ్ చేసి పెట్టుద్ది. ఎప్పుడైతే మీరు ట్రిప్కి సెలెక్ట్ అవుతారో లేదా మీరు వెళ్ళాలనుకున్నారో అప్పుడు కంపెనీకి మెయిల్ పెడితే 12 గంటల్లోగా లేదా 24 గంటల్లోగా మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోద్ది అమౌంట్. ఇప్పుడు మీ దగ్గర కంపెనీ హోల్డ్లో ఎంత ఉన్నాయి? ఒక 50,000 లక్ష రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు వెళ్తారా లేదా ట్రిప్కి? వెళ్తారా? సో నెక్స్ట్ LOB 18% వస్తుంది. అన్నిటికంటే హైయెస్ట్ ఇన్కమ్ ఇదే చూడండి. ఓకేనా? దీని పేరు కూడా బాగా గమనిస్తే లీడర్షిప్ ఓవర్ రైడ్ బోనస్. మీరు ఎంతమంది లీడర్లను తయారు చేస్తే, ఓకేనా, ఎంతమంది లీడర్స్ తయారు చేస్తే అంత డబ్బులు ఎక్కువ ఎక్కడ వస్తాయి? LOBలో వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ కార్ ఫండ్ ఇస్తుంది. మీరు చేసే పనిలో కానీ బిజినెస్లో కానీ నువ్వు ఒక కారు కొనుక్కో, 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇదిగో నీకు 10,000 20,000 ఇస్తానని చెప్పి మీ కంపెనీ వాళ్ళు ఏమన్నా మీకు డబ్బులు ఇస్తున్నారా? వీటిలో. కానీ మీరు స్టార్ డైరెక్టర్ అయిన 4వ నెల నుంచి జీవితాంతం కంపెనీ 5% కార్ ఫండ్ ఇస్తుంది. ఓకేనా? మళ్ళీ మేము స్టార్ డైరెక్టర్ నిలబడాలని లేదు. 3 నెలలు మీరు స్టార్ డైరెక్టర్ కంటిన్యూగా నిలబడితే 4వ నెల నుంచి జీవితాంతం 5% కార్ ఫండ్ ఇస్తుంది 3 జనరేషన్స్ వరకు. ఓకేనా? సో నెక్స్ట్ హౌస్ ఫండ్. ఇది క్రౌన్ డైరెక్టర్ అయిన 4వ నెల నుంచి మీకు 3% హౌస్ ఫండ్ ఇస్తుంది ఇల్లు కట్టుకోవడానికి. నెక్స్ట్ ఎలైట్ క్లబ్ బోనస్. ఇది 9th ఇన్కమ్. ఇది చాలా కనిపించడానికి 2% ఉంటుంది, కానీ ఈ స్టేజ్ వచ్చేసరికి లక్షల్లో వస్తుంది దీంట్లో. ఓకేనా? చాలా వాల్యుబుల్ ఫండ్ అది. ఓకే? సో ఇట్లా 9 రకాలుగా మనకు ఆదాయాలు ఇస్తుంది. ఇక్కడ కన్జ్యూమర్ రీటైల్ బెనిఫిట్ ఏదైతే ఉందో ఇది తీసేస్తే, ఓకేనా, ఇది ప్రతి ఒక్కరికి ఇస్తుంది కంపెనీ. బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 8 ఇన్కమ్లో లెక్కేసుకున్న మీకు బ్యాక్గ్రౌండ్లో ఒకటి ఉంది, కనిపిస్తుందా? 65%. కంపెనీలో 100% ప్రోడక్ట్ తయారైతే, ఒక ప్రోడక్ట్ సపోజ్ ఇది 100 రూపాయలు అనుకోండి, మీరు కరెక్ట్గా బిజినెస్ చేసి ఈ స్టేజెస్ అన్నీ మీరు దాటితే ఈ 100 రూపాయలు 65 రూపాయలు మీకే ఇస్తుంది కంపెనీ. బాగుందా బాగాలేదా? 2 లీటర్ల థమ్స్అప్ బాటిల్ 100 రూపాయలు పెట్టుకుంటే మీకు 1 రూపాయి వస్తుందా? డబ్బులు రావు, జబ్బులు వస్తాయి. గ్యాస్ ట్రబుల్ అని, థ్రాట్ పెయిన్ అని, అవునా కదా? సో ఇట్లా కంపెనీ అద్భుతమైన ప్లాన్ పెట్టింది. నాకు తెలుగు కొంచెం తడబాటు పట్టు. 99 PV మీరే కొనాలా? కాదు, మీరు మీ కింద జాయిన్ అయ్యే వాళ్ళు చేసే PVలు అన్నీ కలిసి, ఓకేనా, ఒక PV నుంచి 599 PV వరకు మీరు 5%లో ఉంటారు. ఓకేనా? ఇందాక చెప్పాను కదా, అక్యూములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ APB ఎంత వస్తుంది మీకు? 5 to 16% వస్తుంది. 5 నుంచి 16% వస్తుంది. ఫస్ట్ మీరు జాయిన్ అవ్వగానే 5% ఇస్తుంది కంపెనీ, మీరు బిజినెస్ చేసినా చేయకపోయినా.